హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సింపుల్గా అయిపోయే క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే మీకు చూపించబోతున్నాను. మనకి లంచ్ బాక్సుల్లోకి వాటిలోకి చాలా ఈజీగా తొందరగా అయితే అయిపోతుంది. క్యాలీఫ్లవర్తో ఎన్నో రకాలు చేసుకోవచ్చు. కానీ ఇలా చేశారంటే మీ ఇంట్లో కిడ్స్ కానీ ఉన్నట్లయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. చాలా ఈజీగా కూడా అయిపోతుందనమాట. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా క్యాలీఫ్లవర్ని తీసుకొని దానిలోని చిన్న చిన్న పువ్వులన్నింటినీ కూడా ఇలా విడదీసుకోవాలి. ఆ సైజ్ పువ్వులు అయితే సరిపోతుంది. ఇన్ కేస్ మీరు చేతితో తీయలేకపోతే కనుక కత్తితో కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం తీసిన తర్వాత ఇందులో కాడ మిగులుతుంది కదా, దీన్ని చాలామంది పారేస్తూ ఉంటారు. కానీ ఇది పారేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే కూర మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంతవరకు ఎప్పుడైనా కనుక మీరు పారేస్తున్నట్లయితే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా ఇలా పువ్వులన్నీ తీసేసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులోని ఒక గ్లాసు వాటర్ వేసుకొని కాస్త ఉప్పు పసుపు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఎందుకంటే మనకి క్యాలీఫ్లవర్లో జనరల్గా చిన్న చిన్న పురుగులు గుడ్లు లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ఇలాగ బాగా నీళ్లు మరుగుతున్నప్పుడు ఆ నీళ్ళలోనైతే మనం ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ కూడా ఇలా వేసేసి ఒక్క మరుగు వచ్చేదాకా కూడా పొయ్యి ఆన్ చేసే ఉంచాలి. ఈ విధంగా ఒక మరుగు వచ్చిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేయాలి. ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్నట్లయితే ఏవైనా అందులో గనక సూక్ష్మజీవులు లాంటివి గనక ఉంటే మొత్తం అన్నీ కూడా పోతాయన్నమాట. ఇలా అయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టుంచి మనం తీస్తే ముక్కలన్నీ కూడా బాగా ఫ్రెష్గా అయిపోతాయి. అంటే ఒక 70% దాకా ఇవి మనకి ఉడికిపోవడం కూడా అయిపోతుందన్నమాట. ఈ వేడి నీళ్ళలో ఒక మరుగు మరిగించడం వల్ల మరీ ఎక్కువగా అవసరం లేదు. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మరిగించండి. ఇంకా వీటన్నిటిని ఇలా పక్కన తీసి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పోపు అయితే వేసుకోవాలి. వేసుకొని ఇవి కాస్త చిటపటమనే వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు ఆనియన్ ముక్కలు కూడా చిన్న చిన్న చెక్కులో తరుక్కొని పెట్టుకోవాలన్నమాట. కరివేపాకు ఫ్రై అయిపోయిన వెంటనే ఆనియన్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఆ మాత్రం సైజు ముక్కలు అయితే బాగుంటుంది, మరీ పెద్దగా కాకుండా. ఇలాగా ఈ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని ఆనియన్స్ కాస్త గోల్డ్ కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగాను రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందు కాలీఫ్లవర్ ఉడికించినప్పుడు అదే వాటర్లో కడుగుదామని చెప్పి వేసాం కదా, అందులో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కలిపేసుకొని మూత పెట్టి ఇంకా దగ్గరికి మగ్గించుకోవాలి. దీనికి ఓన్లీ 2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. మేము ఆయిల్ ఎక్కువ తినము అనుకున్న వాళ్ళు అయితే, ఫ్రై తినాలి అనుకున్న వాళ్ళు, ఆయిల్ ఎక్కువ తినము అనుకున్న వాళ్ళు ఈ కర్రీని ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా కూడా మీకు అయిపోతుంది. ఇంకా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదా, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్కే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఎందుకంటే ముందుగానే మనం క్యాలీఫ్లవర్ని వాటర్లో వేసి కడుక్కొని ఒక ఉడకైతే ఉడికించుకున్నాం కదా, అందుకని ఇది తొందరగా అయితే ఫ్రై అయిపోతుందన్నమాట. చూసారు కదా, చాలా ఫాస్ట్గా అయితే పని అయితే మనకు అయిపోతుంది. ఇంకా లెస్ ఆయిల్ కూడా అనమాట దీనికి. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. దీంట్లోనే కాస్త మసాలా పొడి కాస్త జీరా పొడి యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ మసాలా 1/2 స్పూన్ జీరా, అలాగే కారం ఎవరు ఎక్కువ తింటామంటే ఎక్కువ, తక్కువ తింటామంటే తక్కువ. నేనైతే ఒక స్పూన్ దాకా యాడ్ చేశాను కారం. ఇలా అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత మరొకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. అంతా కూడా చెప్తున్నాం కదా, 15 మినిట్స్ లోపే మీకైతే రెడీ అయిపోతుంది. ఎవరైనా కనుక ఇంతవరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన హోమ్ టిప్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు గనక ఇంకేమైనా వీడియోస్ ఇలాంటివి వంటలు కావాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే ట్రై చేస్తాను మీకు చూపించడానికి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి లైక్ అయితే చేయండి. అలాగే కామెంట్ పెడితే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.